డ్వాక్రా మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకు తగ్గట్లుగానే కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తోంది. గ్రామీణ మహిళలకు సైతం స్థానికంగానే స్వయం ఉపాధి చూపించాలని భావిస్తోంది. దానికి అనుగుణంగా ఇప్పటికే అడుగులు పడగా వాటిని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. మహిళలు చిన్న మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పి ఆర్థిక అభివృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఆ చర్యలు ఎలా ఉన్నాయి, వాటితో మహిళలకు అందుతున్న ప్రయోజనాలు తదితర అంశాలు తెలిపే కథనమే ఇది. రాష్ట్రంలో 28 లక్షల మంది డ్వాక్రా మహిళలున్నారు. విశాఖపట్నంలో అధిక శాతం అంటే దాదాపు 2,50,000 మంది ఉన్నారు. విజయవాడలో 1,60,000 మంది డ్వాక్రా మహిళలున్నారు. 6 లక్షల మంది మహిళలు చిన్న మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పి పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. మరో 4 లక్షల మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రధానంగా ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీనిలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. వాళ్లకు అవసరమైన శిక్షణతో పాటు అవగాహన పెంపొందించేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు తీసుకెళ్లాలని భావిస్తోంది. పీఎం స్వనిధి, పీఎం ముద్రా యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ వంటి 11 రకాల పేర్లతో మహిళలు రుణాలు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అంటే ఆర్థికంగా వాళ్ళు నిలబడాలి, లైవ్లీహుడ్ అనేది సస్టైనబుల్ ఉండాలి. ఇవాళ మనం ఒక 1,00,000, 2 లక్షలు లోన్ ఇచ్చినా ఆ 2 లక్షలతో వాళ్ళ జీవితం బాగుపడుతుందని గ్యారంటీ ఇవ్వలేము. సో కాబట్టి ఓన్లీ లోన్ ఇచ్చి వదిలేయడం కాకుండా లోన్ ఇచ్చిన దగ్గరే డిపార్ట్మెంట్ యాక్టివిటీ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇంతకుముందు డిపార్ట్మెంట్ ఓన్లీ లోన్ ఇవ్వడం, చేతులు దులుపుకోవడం ఉండేది. ఇప్పుడు అలా కాదు. లోన్ ఇచ్చిన కాడి నుంచి డిపార్ట్మెంట్ యాక్టివిటీ స్టార్ట్. లోన్ ఇవ్వటం, వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించడం, వాళ్ళు ఏ విధంగా వ్యాపారవేత్తలుగా ఉండాలనేది వాళ్ళకి తెలియజేయటం, వాళ్ళకి ఎక్స్పోజర్ ట్రిప్స్కి తీసుకెళ్ళటం, అలాగే వాళ్ళని 6 months పాటు వాళ్ళు బిజినెస్ పెట్టిన తర్వాత 6 months పాటు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వటం అనేది మెయిన్గా చెప్పున్నారు. ప్రధానమంత్రి స్వనిధి, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, పీఎం ముద్రా యోజన, పీఎం ఎఫ్ఎంఈ, పీఎం ఈజీపీ, స్టార్టప్ ఇండియా, సీజీటీ ఎంఎస్సీ, ఇలా అనేక రకాల స్కీమ్స్ ఉన్నాయండి. ఈ స్కీమ్స్ అన్ని ప్రాపర్గా ఉపయోగించుకొని వాళ్ళకున్న టాలెంట్ని కొంత లోన్ తీసుకుని, ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకుని, ట్రైనింగ్ తీసుకుని పైకి రావాలనుకుంటే ఖచ్చితంగా చాలా మంచి డైరెక్షన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఏపీ మెప్మా మహిళలను పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా తీర్చిదిద్దేందుకు 100 రోజుల ప్లాన్ సిద్ధం చేసింది. దీంట్లో భాగంగా 35,000 కొత్త వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దాంతో పాటు మరో 50,000 కొత్త రుణాలు మహిళలకు అందించేందుకు సిద్దమవుతోంది. 20,000 మంది సర్వీసు ప్రొవైడర్లకు ఈ-కామర్స్ ఉద్యోగాలు కల్పించేందుకు మెప్మా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఓఎన్డీసీ ద్వారా డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తోంది. మహిళలను వ్యాపారవేత్తలుగా, స్వయం పోషకులుగా తీర్చిదిద్దడంతో పాటు వివిధ రంగాల్లో ప్రావీణ్యం పెంపొందించి ఉద్యోగులుగాను రాణించేలా చేసేందుకు ఏపీ మెప్మా ప్రయత్నిస్తోంది. ఇవి పూర్తి స్థాయిలో అమలైతే ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన సులువుగా సాధ్యమవుతుంది. వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిన డ్వాక్రా సంఘాలను పునరుత్తేజం చేసే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తోంది. పొదుపు సంఘాల్లోని మహిళలకు బ్యాంకుల ద్వారా ఇస్తున్న రుణాలతో పాటు వ్యక్తిగత రుణాలు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా బ్యాంకులతో మాట్లాడి ఒక్కో సభ్యురాలికి ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు రుణంగా ఇప్పిస్తారు. ఒకే సమయంలో సంఘంలో గరిష్టంగా 3 అందించే వెసులుబాటు ఉంది. ఇప్పటికే ఏదైనా యూనిట్ ఉన్నవారికి కొత్తగా ఏర్పాటు చేసుకోవాలని వారికి ఈ రుణాలు అందిస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మంది డ్వాక్రా మహిళలకు 2,000 కోట్ల మేర వ్యక్తిగత రుణాలు అందించాలని సెర్ప్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 1.35 లక్షల మందికి ₹1,00,000 మేర, 15,000 మందికి ₹5 లక్షల రుణాలు అందించనున్నారు. లబ్దిదారుల ఆసక్తి, యూనిట్ ఏర్పాటు వ్యయానికి అనుగుణంగా రుణాన్ని భవిష్యత్తులో ₹10 లక్షల వరకు పెంచుతామని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ చాలా ప్రోత్సాహంగా ఉంది మాకు. అంటే గత 5 yearsలో మాకు ఇంత ప్రోత్సాహకరంగా లేదు నిజం మాట్లాడాలంటే. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అయితే బాగా జరుగుతుంది. మరి గవర్నమెంట్ని పాయింట్అవుట్ చేయలేదో నాకైతే తెలియదు ఈ సమిట్లో. కాకపోతే జరిగినట్టు చెప్పాలి కాబట్టి గత 5 years నుంచి అయితే మేము ఏ ఉపాధి పొందలేకపోయాం. మాకు అసలు ఈవెంట్స్ లేవు, అన్ని ఉచితాలకు వెళ్ళిపోయినాయి కదా.
ఇప్పుడు మా ఫండ్ అంతా ఉచితాలకి డైవర్ట్ అయినప్పుడు మాకు ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఉంటుంది, మొత్తం ఫ్రీకి వెళ్ళిపోయింది. మహిళలకు సంబంధించి కొన్ని ఏదైనా చేసినా ఇలా మాకు కష్టపడే మహిళలకు లేదండి, నిజంగా లేదు. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో వచ్చింది కదా, ఇప్పటి నుంచి 5 years మేము హోప్ చేస్తున్నాం, చాలా బాగుంటుంది మా లైఫ్ అని. డ్వాక్రా మహిళలకు మరింత మేలు చేకూర్చేందుకు కేంద్ర పథకాలైన PMFME, PMEGPలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కింద ఎంపికైతే జీవనోపాధి పొందేందుకు ఇచ్చే రుణంలో 35% రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ₹1,00,000 రుణం తీసుకుంటే 35,000 రాయితీ కింద మినహాయిస్తారు. మిగతా మొత్తాన్ని లబ్దిదారులు నెలవారీ వాయిదాల్లో తిరిగి చెల్లించాలి. ఈ రుణాల ద్వారా స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలు కారం పొడి, పసుపు, మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్, తేనె తయారీ, బేకరీ, స్వీట్ షాప్, ఐస్ క్రీం, ఊరగాయల తయారీ, ప్యాకింగ్ యూనిట్, అప్పడాల తయారీ, వెజిటబుల్ సోలార్ డ్రయ్యర్, భోజనం ప్లేట్ల తయారీ, డీజే సౌండ్ సిస్టమ్, డైరీ, పౌల్ట్రీ వంటి వ్యాపారాలు నిర్వహించవచ్చు. దీంతో పాటు వస్త్ర వ్యాపారాలు చేసుకోవచ్చు. డ్వాక్రా సంఘంలో నేను చేరిన దగ్గర నుంచి కూడా మా ఉత్పత్తి ఇంకా పెరిగిందండి. వాళ్ళు ఏవైతే లోన్స్ మాకు ఇస్తున్నారో ఆ లోన్స్ ఆధారంగానే మేము ఇంకా ప్రొడక్షన్ చేయగలుగుతున్నాం. సో ఫస్ట్ మేము ఒక ప్రోడక్ట్ 2 ప్రోడక్ట్లో వచ్చిన వాళ్ళం, ఇప్పుడు దాదాపు 14-15 రకాలు మేము చేయగలుగుతున్నాము. సో ఇంకా ఇలాంటి లోన్స్ కనుక మాకు గవర్నమెంట్ ద్వారా వస్తే మేము ఇంకా ఎక్కువగా చేయగలుగుతాం ఇలాంటివన్నీ కూడా. మేము తేనె ఉత్పత్తిలో ఉన్నాము, మేము లోన్ తీసుకుంటున్నాము, లోన్ ద్వారా మేము కట్టుకుంటున్నాము. మేమే సొంతంగా ఇది పెట్టుకొని యూనిట్లో కూడా బాక్సులు అవి తెచ్చుకొని, ఈగలు తెచ్చుకొని తయారు చేస్తున్నాము. చాలా బాగుంటుందండి. మాకు లోన్లు కూడా ఇస్తున్నారు. నెలలా ప్రతి చాట 2 సార్లు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం అండి. స్వయం ఉపాధికి ఉపయోగపడుతుందండి, చాలా ఉపయోగపడుతుంది. చాలా జనాలకు కూడా మంచి జరుగుతున్నాయి, కొనుక్కుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులు డ్వాక్రా బజార్లలో అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తోంది. సంజా ఉత్సవం పేరుతో విజయవాడలో ఏర్పాటు చేసిన 5 రోజుల మేళాలోనూ డ్వాక్రా మహిళలు 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ అన్ని డ్వాక్రా మహిళలకు ఉచితంగానే అందించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించడం వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందని ఉపాధి పొందుతున్న మహిళలు అభిప్రాయపడుతున్నారు. గత 5 ఏళ్లలో ఇలాంటి ప్రదర్శనలు జరిగిన దాఖలాలు లేవని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అండగా నిలుస్తున్న తీరు తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందంటున్నారు. మాకు ఈ విఎంసీ మెప్మా వాళ్ళు ఏంటంటే ఇలా ఎగ్జిబిషన్స్ పెట్టి మా సేల్స్ మేము పెంచుకోవడానికి, మా ప్రొడక్ట్స్ అన్నీ మేము ఎక్స్పోజర్కి అండ్ నెక్స్ట్ క్లయింట్స్ కోసము ఇలా ఏంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే ఎగ్జిబిషన్స్ ద్వారానే మాకు మోస్ట్ ఆఫ్ ద సేల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు విఎంసీ అండ్ మెప్మా ఫర్ గివింగ్ ఆల్ దిస్ ఆపర్చునిటీ టు ఎస్హెచ్జి మెంబర్స్ లైక్ అస్, దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కండి, 0 కాస్ట్. ఏంటంటే ఇన్ జనరల్ బయట ఎగ్జిబిషన్స్ పెట్టాలంటే వీ నీడ్ టు పే అట్లీస్ట్ 10,000, 20,000 అనేది పే చేయాలి. బట్ విఎంసీ మెప్మా అండ్ గవర్నమెంట్ కలిసి ఇలాంటి ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ని వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళ ప్రొడక్ట్స్ ఇది సేల్ అవ్వటానికి, కస్టమర్స్ ఇంటరాక్షన్ అనేది ఉండటం కోసం ఇలాంటి ఫ్రీ ఎగ్జిబిషన్స్ అనేది గవర్నమెంట్ మనీతో చాలా బాగా హెల్ప్ఫుల్ చేస్తున్నారు. చాలా అంటే చాలా థ్యాంక్ఫుల్ మేము దానికి. ఇప్పుడు మనం బ్యాంక్ లోన్ దేనికైనా వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా MSMEలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితేనే వీళ్ళకి ముందు వీళ్ళకు ఉన్నటువంటి యూనిట్కి ఏదైనా లోన్ సౌకర్యం పొంది వీళ్ళు షాప్ కానీ ఏదైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా MSMEలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. MSMEలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వీళ్ళకి ఈజీగా బ్యాంక్ లోన్ అనేది మనము ఇప్పించడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్స్, ఇంకా వీళ్ళకి ఏమైనా డెవలప్మెంట్ కోసం, మార్కెటింగ్ కోసం ఏమైనా ట్రైనింగ్స్ కావాలన్నా కూడా మెప్మా ద్వారా ఆ ట్రైనింగ్స్ కూడా మనం ఇవ్వడానికి ఆ షెడ్యూల్ కూడా మేము సిద్ధం చేసుకుంటున్నాము. మహిళాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్తులో వీటి విస్తృతిని మరింతగా పెంచేందుకు కూడా కసరత్తులు చేస్తున్నారు అధికారులు. మొత్తంగా ఇంటికో వ్యాపారవేత్తలు చేసే ప్రభుత్వ లక్ష్యంలో కూడా మహిళల పాత్ర పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది స్వయం ఉపాధి పొందుతుండగా ఆ సంఖ్య రానున్న రోజుల్లో పెరుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పుకోవచ్చు.